ఇదిగోండి నేను ఈ ప్లేట్లోకి తీసేస్తున్నాను ఈ కర్రీ అంతాని. అసలు ఎంత బాగుంటుందంటే ఇలాగా ఆనియన్స్ వేసి ఆమ్లెట్ కన్నా ఉత్త ఆమ్లెట్ వేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కోసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇంకా పొద్దున్న ఒక వీడియో తీసుకున్నాను కదా, మరి ఊరు వెళ్తున్నాను కదా అని తెలగ ధనియాల పొడి అది చేయాలి కదా అని ఒక వీడియో తీసాను కదా. ఇప్పుడు మరి లేట్ అయింది, వంట ఏదో చేయాలి కదా. మరి అన్నం అయితే వండేసాను కానీ కూర చేయలేదండి. కూర కోసం చేసుకుంటున్నాను ఈజీగా అయిపోయేటట్టు, కానీ అంటే లేట్ అయిందన్నమాట, అందుకని త్వరగా అయిపోయేటట్టుగా చేసుకుంటున్నాను చేసుకుందామని. ఎలాగో వాళ్ళకి ఇష్టమైందేలేండి. అయితే నేను ఇప్పుడు ఇక్కడైతే ఇదిగోండి పాలు తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, తక్కువే వేసుకోవాలి. కారం ముందు పాలు ఎంత తీసుకున్నానంటే అండి, ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ ఉడకపెట్టి అన్నీ చేసేటప్పటికి టైం ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట, అంటే లేట్ అవుతుంది అన్నమాట వంటగా అని చెప్పేసి నేను ఇదిగోండి ఇలా చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసాను, ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు. ఆమ్లెట్ అయితే అన్నం ఎక్కువ ఏం కలవదు కదండి, తినడానికి నంచుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ ఏ రసమో పెట్టాలి కాబట్టి ఇలాంటప్పుడు మనకు టైం లేనప్పుడు కొంచెం సింపుల్గా ఇలా చేసేసుకుంటే రెండు పక్కల, అంటే ఇప్పుడు వీడియో తీస్తాను కాబట్టి కొంచెం మీకు చెప్పడం అది ఈ వీడియో లేట్ అవ్వచ్చు, కానీ 5 minutesలో చక్కగా కర్రీ చేసేసుకోవచ్చండి. ఈ ఎల్లో ఉంది కదా, ఇది బాగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటాను. అదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, మన చెట్టు మిర్చి, కరివేపాకు, చూసారు కదా. మరి దీంట్లోకి ఇంకా అట్ల పానం అయితే ఉండాలి, అట్టే అయితే వేస్తున్నాను. మళ్ళీ అట్టే కదా కలవదు కదా ఇది ఏదో అన్నారు కదా, మళ్ళీ అట్టేస్తున్నారంటే అనుకోవచ్చు. అట్టే వేసిన తర్వాత దాని రెసిపీ ఏంటో మీకు చెప్తాను. ఇదిగోండి అగారా వాళ్ళదైతే తవ అయితే తీసుకున్నానండి. ఇది వెడల్పు వచ్చేసరికి మనకి 28 centimeters వెడల్పు ఉంటుందండి, మనకు వారంటీ కూడా ఉంది. తవ అట్ల పైన ఎప్పుడైనా సరే అండి బాగా హీట్ అయిన తర్వాతే మనం కొంచెం ఆయిల్ చుక్క వేసుకుంటే అట్లు బాగా వస్తాయి అన్నమాట. అయితే ఇది 2 years వారంటీ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు అందుకే కొంచెం హీట్ చేస్తున్నాను అనమాట. అట్లయినా సరే అండి కొంచెం ముందు పెనం మట్టికి కొంచెం హీట్ ఎక్కువ అయిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి అన్నమాట, ఇంకా రేకుల్లాగా మనకి ఎలాగలితే అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి పెనం కాలింది, కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎగ్ తోటి బోల్ రకాలుగా చేసుకోవచ్చండి, నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. ఆమ్లెట్ పులుసు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఇంకా ప్రాసెస్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా సింపుల్గా, అంటే ఇప్పుడు ఒక 10 ఉల్లిపాయలు కోసే టైం ఉందనుకోండి పర్వాలేదు, 2 ఉల్లిపాయలకి 10 ఉల్లిపాయలకి అంటే తేడా తెలుస్తుంది కదా, ఆ టైం సేవ్ అవుతుంది కదా, త్వరగా అయిపోవాలి, కొంచెం అన్నంలో కలిసిపోవాలి, గ్రేవీ టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తానమాట. అనుకున్నప్పుడు అలా ఇది కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గ పెడతాం. 2 ఆమ్లెట్ల కింద వేస్తే సరిపోతుంది. కాలిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆమ్లెట్ అయితే వేసేసాను, ఇది ఇంకొంచెం తిరిగేసేసాను ఇప్పుడే. ఇది అయిపోయిన వెంటనే ప్లేట్లోకి తీసేసుకుందాము. పాలు వేయడం వల్ల ఏంటి లాభం అనుకుంటున్నారా, మామూలు ఆమ్లెట్లు తినేటప్పుడు కూడా పిల్లలకి పాలు అది వేయడం వల్ల ఇలా ఉబ్బుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు విషయం, మా అమ్మ ఎప్పుడో నా చిన్నప్పుడు మాకు అంటే చేసి పెట్టేటప్పుడు మేము చూసేవాళ్ళం అన్నమాట. అప్పుడు విషయం చెప్తున్నాను మీకు. మిల్క్ ఇలాగ వేసుకుంటే పొంగుతుంది, సాఫ్ట్గా పొంగుతుంది అన్నమాట. లేకపోతే మామూలు ఆమ్లెట్ వేసుకుంటే పొంగదు, ఎంత అట్టేసినా ఎన్ని గుడ్లు పెట్టేసినా అప్పడంలాగా అయిపోతుంది. ఇలా వేయడం వల్ల చూడడానికి బాగుంటుంది, పిల్లల్ని ఇంప్రెస్ చేయొచ్చు అన్నమాట. మా వాళ్ళు ఉన్నారనుకోండి చిన్నప్పుడు, ఈ చిన్నగా ఉంది అంటారండి ఎప్పుడైనా అట్టు వేసినప్పుడు, కాబట్టి వాళ్ళకి ఇలాగే వేసేది అనమాట. ఇప్పుడు మళ్ళీ నూనె పోసి మళ్ళీ మిగతాది కూడా ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఇది కొంచెం పెద్దది వచ్చింది కదా. మా సాయిరామ్కి అయితే ఇప్పుడు ఈ రెసిపీ చేస్తానని తెలిస్తే ఎంత ఇష్టంగా తింటాడంటే పేచి పెట్టడమాట అండి. లేకపోతే అన్నం దగ్గరికి వచ్చాడు కొంచెం పేచి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా 2 పిల్లలు పేచియే, మా సాయిరామ్ మా పరశురామ. హారిక అలా కాదు, అది పర్వాలేదు, పేచి పెట్టేది కాదు.
మా చిన్నోడైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే మరీ పేచేయండి. ఇప్పుడు చెప్తున్నాను మరి అసలు నిజంగా చెప్తే నమ్మరు. రాత్రి తెల్లవాళ్ళు పడుకునేవాడు కూడా కాదు, ఏడుస్తూనే ఉండేవాడు. డాడీ స్కూల్ ఉందా, అమ్మ స్కూల్ ఉందా, ఇంక ఇదే పని అన్నమాట. తెల్లారి వచ్చేటప్పటికి ఏం చేసేవాడో తెలుసా, అన్నీ రెడీ అయిపోయేవాడు. కొంచెం డల్గా ఉన్నా అన్నీ రెడీ చేసేవాళ్ళం. షూ అన్నీ వేసేసి కరెక్ట్గా బండి ఎక్కడానికి మెట్లు దిగే టైంకి వాంతి వచ్చేస్తుందని బిల్డప్ ఇచ్చేసి ఏడు చేసి అంతే కక్కేసి నా మెడబట్టును వదిలేవాడు కాదన్నమాట అండి. ఇంకా చూసుకోవాలి, వీడు మొదలెట్టాడు రా బాబు కమల్ హాసన్ అని అనుకునేవాడు అన్నమాట. అసలు అంత బాగా యాక్షన్ చేసేవాడు. మళ్ళీ మా సాయిరం పర్వాలేదు, వెళ్ళిపోయేవాడు. మా తోటకోళ్ళ పక్కన నేనో పక్కన నా మెడ పట్టేసుకుని ఉంటే తను తీలేక లాగాలి కదా మళ్ళీని స్కూల్కి వెళ్ళడానికి చంకెక్కేసేవాడండి. వెళ్ళే ముందు మెడ ఎలా పట్టేసుకుని గట్టిగా, ఇంకా మూడొచ్చేది కదా అంటే వెళ్ళాను స్కూల్కి. డాంబో స్కూల్లో ఫస్ట్ చదివారు లిటిల్ ఫ్లవర్. ఫస్ట్ లిటిల్ ఫ్లవర్ అయిన తర్వాత అప్పుడు డాంబో స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాడు చదవడం మొదలెట్టాడు, ఆడడం ఆపాడనమాట. ఆ లిటిల్ ఫ్లవర్కి వెళ్ళినంతసేపు రాగం తిత్తనే ఉండేది. ఎందుకంటే అక్కడ మిస్ ఉండేవారంట, కొంచెం కొట్టేవారంట. దానికి జడిసిపోయేవాడండి, స్కూల్కి వెళ్ళడానికే జడిసేవాడు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి. మిర్చి ఉన్నాయి చూసారా, గుమ్మడి గింజల్లాగా పట్టుండి. ఈ మిర్చి చాలా స్పైసీగానే ఉంటుందండి. సూర్యముఖి చెర్రీ అని సూర్యముఖి మిర్చి అన్నమాట. ఇందులోనే పర్పుల్ కలర్ కూడా ఉంది ఇప్పుడు నా దగ్గర. నేను ఆ కలెక్షన్ అంటే ఆ ప్లాంట్ కూడా తీసుకున్నాను రాజమండ్రి వెళ్ళినప్పుడు. భలే కాస్తుంది, ఆ కలరే భలే ఉంది అన్నమాట. పైకి చూస్తూ కాస్తాయన్నమాట అండి ఈ మిర్చి అయితేని. ఇదిగోండి 2 ఆమ్లెట్లు వేసేసాను, పక్కన పెట్టేసాను. ఆనియన్స్ వేసుకోవడానికి ఆయిల్ నేను వేరుశనగ వాడతానండి కూరల్లోకి కూడా. ఒక్కోసారి ఫ్రీడమ్ 2. ఇదిగోండి ముందు కరివేపాకు వేసేస్తున్నాను, తర్వాత మిర్చి, ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. 2 కానీ 3 కానీ వేసుకోండి. పెద్ద అయితే 2, చిన్న అయితే 3. మనకి ఎంత చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటే ఆ ఘాటు ఆ టేస్ట్ కూడా వస్తుందంట, చిన్నగా మనం కట్ చేసుకుంటే. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను, మగ్గాలి కదా. ఇదిగోండి సాల్ట్ కూడా వేసాను. ఇది కొంచెం దూరంగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈజీగా అయిపోతుందండి. ఓ పక్కన ఇలా ఆమ్లెట్ వేసేస్తాం, ఓ పక్కన ఉల్లిపాయ ముక్కలు వేగుతుంటాయి. అంటే మీకు చూపించేటప్పుడు నేను మామూలుగా చూపించాను కానీ. ఇదిగోండి ఇప్పుడు చాక్ తీసుకొని వీటిని కట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. పాలేసి అది చేస్తాం కాబట్టి ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా ముక్కలు కానీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం వేగిందేమో చూద్దాం. ఇవి కాదు కొంచెం వేగాలండి, బాగా దూరంగా రావాలి. ఉల్లిపాయలు దూరగా వేగిపోయినాయి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ అందరూ కూడా పసుపు వేసుకున్నాం. ఇంకొంచెం పసుపు వేసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలండి, అది సరిపోతుంది. వేగనిద్దాము కొంచెం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగాలి కదా. అలా వేగుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ కారం. మన ఇష్టం అండి, ఘాటు మనం నచ్చినట్టు తినచ్చు. ఇవన్నీ చూసారు కదా.
ఇలా బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకుందామండి. గరం మసాలా ఉంటే ఇంట్లో అది వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది అంతే. బాగా వేపుతున్నాను ఇంకొకసారి. ఇదిగోండి ఇలా బాగా దోరగా వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. అంతే అండి, ఎంతో కాదు కొద్దిగా. ఈ గ్రేవీ కొంచెం మనకి ఉడకడానికి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కదా కరుకు కింద, ఆ కరుకు లేకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దాం. ఈ ఆమ్లెట్ ముక్కలు ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కొద్దిగా వాటర్ ఉంచాం కాబట్టి కొంచెం చమ్మాయింపు ఉంది కదండి, ఆ రసం పీల్చుకుంటే ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని ఇదిగోండి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇది వేగాలన్నమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి వేగితే సరిపోతుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోండి ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా మీరు? ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఉత్తిది కూడా మీరు ఫోర్కేసుకుని తినేస్తారన్నమాట. పప్పుచారు ఉన్నా, రసం ఉన్నా కూడా బాగుంటుంది. మజ్జిగ చారు ఉన్నా టేస్ట్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. త్వరగా అయిపోవాలి, పని లేదప్పుడు ఇది ఇలాగే ఓ పక్కన ఆమ్లెట్ వేసేస్తాం, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేపేసి ఈ ముక్కలు కట్ చేసేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ అయితే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇదిగోండి నేను ఈ ప్లేట్లోకి తీసేస్తున్నాను ఈ కర్రీ అంతానే. అసలు ఎంత బాగుంటుందంటే ఇలాగా ఆనియన్స్ వేసి ఆమ్లెట్ కన్నా ఉత్త ఆమ్లెట్ వేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కోసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఆమ్లెట్లు వేసిన ప్లేట్లోనే వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదిగోండి లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీర కొంచెం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. నడిచేయండి ఇంక అక్కడికే వెళ్ళిపోదాం, భోజనాలు చేసేద్దాం. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికే ఏమేమిగా ఉందంటే టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఉప్పు అది ఇప్పుడే చూసానమాట. నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా మామూలు టేస్ట్ ఉండదు.